భవిష్యత్తులో మరి గురుదేవుడు ఇక్కడ వెళ్ళిపోవాలని ఆయన కోరుకుందని మనకు చెప్పాడు. ఇక్కడే అమ్మ దగ్గరే వెళ్ళిపోవాలి, ఇక్కడే నన్ను సంస్కారం చేయాలి. అది దానం అనేది అంటే కాల్పే కదా వీళ్ళ డౌట్ అనుకో, అదే కాల్చడమే కదా. ఆ తర్వాత దాన సంస్కారం క్రియలేక వాళ్ళు 15 రోజుల కార్యక్రమం మా చుట్టాలకి దాయాదులకి అక్కడ చేసుకున్నామని ఉంటారు కదా. అంటే శారీరక బంధుత్వం, శారీరక బంధుత్వం. మీకు శారీరక బంధుత్వం ఎక్కువ ఉంది, ఆయనకి ఆధ్యాత్మిక బంధుత్వం ఎక్కువ ఉంది. ఆధ్యాత్మిక బంధుత్వం ఎక్కువ కదా. ఆయనకు కావాల్సింది ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు, ఒకప్పుడైతే ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నారు. ఇక్కడి నుంచి అయోధ్య వరకు ఉన్నారు, ఇటు మెడ్రాస్లో కూడా ఈ ఉన్నారు. మధ్య తిరగక కొంచెం తరాలు కూడా మారిపోతున్నాయి కదా. దాంతో పెద్దవాళ్ళు ఏమో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు, చిన్నవాళ్ళకి తెలియచ్చు తెలియకపోవచ్చు, ఏదో మా తాత చెప్పాడు అనేవాడు, మా నాన్న చెప్పేవాళ్ళు ఎవరో ఇలాగా. అంటే నేను పావులూరులో ఉన్నప్పుడు నేను కూడా అడిగా బాబాయ్, అంటే పెద్దవాళ్ళు కదా. ఇప్పుడు మనకి ఏంటంటే నా ఉద్దేశంతో అసలు పావులూరు వద్దని చాలా బతిమాలని వచ్చి ఇక్కడ ఉండు, నీకు వచ్చి వెళ్ళి అన్నదానం ఉంటుంది, భోజనం పెట్టారు, నీకు అంతే కదా కావాల్సింది, నీకు ఎంత కావాలంత నామని తీసుకుందాం మనం. కానీ మనసులో ఉండిపోయింది. అక్కడ కొంచెం ఏదో బాధపడినట్టున్నాడు పాపం. అది తీసుకోవడం కోసం అని పాపం ఆవేదన అక్కడ రూపం ధరించింది. అయిపోయింది అనుకోండి. అయిపోయింది ఈ రోజులు. నాకు నేను రాజాకి శ్రీశైలంలో